అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలు మరియు పన్నీర్తో మంచి స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ముందుగా మనం బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలి. ఇది బంగాళదుంపలను కట్ చేసి వాటర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసి 3 విజిల్స్ రానివ్వాలి. చూసారా, బంగాళదుంపలు ఉడికిపోయాయి. దీనిపైన తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 6 స్పూన్స్ పాటు ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పింక్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలూను స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొత్తిమీరను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఆలు మిశ్రమాన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇందులో పన్నీర్ను తురుముకొని వేసుకోవాలి. పన్నీర్ వేయడం వలన దీనికి మంచి టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. తర్వాత మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకొని, నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఎక్కువ 1/2 కేజీ శనగపిండిని తీసుకున్నాను. మీరు మీ దాన్ని బట్టి బ్యాటర్ని కలుపుకోండి. అందులో కొంచెం పసుపు, వాముని ఇలాగా మనం మెదుపుకొని వేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత అందులో తినే సోడాను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. జారుగా ఇలా వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్నది తినే సోడా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలన్నది ఉండకూడదు. ఇలా మొత్తం అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు ఇలాగా గిలక్ కొట్టుకోవాలి. దీనివల్ల ఎయిర్ ఫామ్ అయ్యి మనకి బోండాలు అన్నవి చాలా బాగా వస్తాయి. తర్వాత ఇలా మనం పన్నీర్ తురుముకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలను చుట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ అన్నది ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఈ బోండా అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మా ఇంట్లో ఇఫ్తార్ పార్టీ ఇచ్చినప్పుడు ఇది నేను ప్రిపేర్ చేశాను. ఇది మరి ఖైమా సమోసాను కూడా ప్రిపేర్ చేశాను, కానీ షూట్ చేయడం మర్చిపోయాను. ఇలా మొత్తం అంతటిని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆలు పన్నీర్ బోండా రెడీ. చూసారా, ఇలా అన్నిటిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఖైమా సమోసా కూడా ప్రిపేర్ అయింది. తర్వాత కద్దూకా ఖీర్ మరియు ఈ ఐటమ్స్ అన్నీ మేము ఇఫ్తార్లో పంచడానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. మా రంజాన్లో ఇలాగా ఒకరింటికి ఒకరి చుట్టాలను ఇలా మనం ఇఫ్తార్ని పంచుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేస్తాం మేమందరం కలిసి. నేను మొహబ్బత్ కా షర్బత్ కూడా ప్రిపేర్ చేశాను. ఇలా మేము మొత్తం ఒక దస్తర్ఖాన్ వేసి అందులో మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని సాయంత్రం మేమందరం ఇఫ్తార్ పార్టీని ఎంజాయ్ చేసాము.
మనం ప్రిపేర్ చేసిందని నేను మా బంధువులందరికీ పంచాము. ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మా యానివర్సరీ, అందుకే పిల్లలందరూ నాకు సర్ప్రైజ్గా మా ఇద్దరికి కేక్ కటింగ్ చేయించారు. మాకెంతో హ్యాపీ అనిపించింది. అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మీతో నేను చిన్న చిన్న వ్లాగ్స్ అన్నది మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.